సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. పరమాత్మ చెప్పాడు మా శుచః, ఏడవ మాట. ఎప్పుడు నీకు ఏడుపు లేకుండా పోతుంది అని చెప్పనంటే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఈ శ్లోకానికి మీరు వేరే అర్థంగా ఎక్కడికి పోమాకండి, ఇక్కడే చూడాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఈ ధర్మములు అనేటువంటివి ఇంద్రియముల యొక్క స్వాభావికం. చూస్తాం నేత్రేంద్రియ ధర్మం, వినటం శ్రోత్రేంద్రియ ధర్మం, రుచి గ్రహించటం జిహ్వేంద్రియ ధర్మం. ఇవన్నీ కూడా శరీరములో ఉన్నటువంటివి కానీ సూక్ష్మదేహములో ఉన్నటువంటివి కానీ ఇవన్నీ కూడా ప్రవర్తించేటువంటి యొక్క విధానం వాటి ధర్మాలు వాటికి స్వతసిద్ధంగా ప్రకృతి ఇచ్చింది, నువ్వు పెట్టింది కాదు. అందువల్ల మనం వాటి ధర్మాలలో మనం పోయి కూర్చొని అవి మన యందు ఆరోపితం చేసుకుని వ్యవహరిస్తూ ఉన్నాం. దీన్నే శంకరాచార్యుల వారు మాట చెప్పారు, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని చెప్పనంటారు. ఇది చాలా పెద్ద కథ దీని విషయం. దాంట్లో ఒక్కటి తీసుకున్నా, చాలా ఉన్నాయి దీని విధానాల్లో. ఒక్కటి ఏంటంటే విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని చెప్పనంటారు. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ అది జ్ఞానికి ఉంటుంది. విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, ఆంతర రెండు రకాల ప్రమలు, బాహ్య ప్రమలు ఆంతర ప్రమలు. బాహ్య ప్రమలు అంతర ప్రమలు. బాహ్య ప్రమలంటే ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, ఉపపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ. 6 ప్రమలు అవి బాహ్య ప్రమలు. ఆంతర ప్రమలు అవి 2 రకాలు, అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ. 2 రకాలు లోపలై. ఈ లోపల ఉన్నటువంటి వాటిలో అనాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ నానా విధాయకాలుగా ఉంటుంది. ఆత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ 2 రకాలు. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ ఒకటి, విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ ఒకటన్నమాట. ఇప్పుడు మీకు చెబుతుంది ఏంటంటే విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ. విశిష్టము అంటే విశేషణము కలిగి ఉన్న దానిని విశిష్టము అంటారు. విశేషణము కలిగి ఉన్నటువంటి దానిని విశిష్టము అంటారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని ఏమంటాము? చక్రి అంటాం. చక్రం విశేషణముగా ఉన్నది కాబట్టి ఆ చక్రమును ధరించి ఉన్నటువంటి యొక్క శ్రీమన్నారాయణుడు చక్రి, విశిష్టము. చక్రం విశేషణము, అది కలిగి ఉన్న శ్రీమన్నారాయణుడు విశిష్టుడు, చక్రి అవుతాడు. అట్లనే పరమశివుడు శూలి అన్నాం. శూలం అనేదేమో విశేషణము, ఆ విశేషణము కలిగి ఉన్నటువంటి యొక్క పరమశివుడు శూలి, విశిష్టుడు అన్నమాట. జ్ఞానము అనేది విశేషణం, ఆ జ్ఞానం కలిగి ఉన్నటువంటి యొక్క అతడు విశిష్టుడు, అందువల్ల జ్ఞాని అంటాం. యోగము అనేది విశేషణం, ఆ విశేషణము కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తిని విశిష్టుడు, యోగి అంటాం. యోగం గలవాడు యోగి, మానం గలవాడు మాని, ధనం గలవాడు ధని, రోగం గలవాడు రోగి. అది వాడి విశేషణం. కాబట్టి ఇక్కడ విశిష్టుడు అన్నారు. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, లోన ఉన్నటువంటి వాడు విశిష్టుడు. ఏమిటా విశిష్టుడు అంటే ఈ ఉన్నటువంటి యొక్క ఏ యొక్క దేహేంద్రియములు అయితే ఉన్నాయో ఆ దేహేంద్రియములన్నీ కూడా వాటి ధర్మములు కలిగే ఉన్నాయి. వాటిని వాడు తీసుకున్నాడు. తీసుకొని నేను చూస్తున్నాను అన్నాడు. అరే నువ్వు కాదురా, నువ్వు సాక్షి మాత్రుడవు.
ఆ నేత్రం చూసినా చూడకపోయినా నువ్వు సాక్షిగా ఉన్నావు. మనం అంటూ ఉంటాంగా, నా మనస్సు బాగా ఉందండి అంటారు, నా మనస్సు ఈ పూట బాగా లేదండి అంటారు. నువ్వు మనస్సుకు సాక్షివి, నువ్వు మనస్సు కాదు. ఏమి మనస్సు బాగా ఉన్నా అది నీకు విషయంగా గోచరిస్తుంది, మనస్సు బాగా లేకపోయినా అది నీకు విషయంగా గోచరిస్తుంది. అందువల్ల నువ్వు మనస్సు కాదు, నువ్వు మనస్సుకు సాక్షిగా ఉన్నావు. మనస్సు ఉన్నా నీవు ఉన్నావు, మనస్సు లేకపోయినా నీవు ఉన్నావు. జాగ్రత్త అవస్థలో మనస్సు ఉన్నది, నీవున్నావు. సుషుప్తి అవస్థలో మనస్సు లేదు, నీవున్నావు. కాబట్టి నీకు లేమినేది లేదు. మనస్సుతో పాటు నీకు ఉనికిత్వం గోచరించాలా. నీ ఉనికి నీకున్నది, ఆ ఉనికితో నువ్వు మనసుని తెలుసుకునేటువంటి వాడివిగా ఉన్నావు. ఈ విధంగా మనస్సుకి బుద్ధికి తెలివికి అహంకారానికి జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు సాక్షి మాత్రముగా ఉన్నటువంటి యొక్క నీవు ఆ సాక్ష్యత్వపు భావాన్ని కోల్పోయి ఏం చేశామంటే వాటి ధర్మాలలో మనం ప్రవేశించి ఆ ధర్మాలు మన యందు ఆరోపితం చేసుకున్నాం అన్నమాట. దీని శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యంలో ధర్మాధ్యాస అన్నాడు. ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస అంటాడు. అందుచేత ఏమన్నావు ఎక్కడ, నేను చూస్తున్నాను అని చెప్పి అనటం వల్ల ద్రష్ట, నేను వింటున్నాను అని చెప్పి అనటం వల్ల శ్రోత, నేను మాట్లాడుతున్నాను అని చెప్పి అనటం వల్ల వక్త, నేను పోతూ ఉన్నాను అనే భావం రావటం వల్ల గంత, నేను ఇస్తున్నాను అని చెప్పి అనే భావం ఉండటం వల్ల నీత, ఆనీత. ఇట్లా ఇంద్రియముల యొక్క ధర్మములు తన మీద ఆరోపితము చేసుకోవటం కారణంగా ఇక్కడ ఏమయ్యాడంటే విశిష్టుడయ్యాడనమాట. విశేషణము గలవాడు విశిష్టుడు. ఏమిటా విశిష్టుడు? శూలి. ఆయనకి విశేషణంగా ఉంది కాబట్టి ఆయన శూలి అయ్యాడు. ఆయన చక్రి, ఆ చక్రం విశేషణముగా ఉన్నది కాబట్టి చక్రి అనబడ్డాడు. అట్లా ఇక్కడ ద్రష్ట విశిష్టుడు, శ్రోత విశిష్టుడు, వక్త విశిష్టుడు, గంత విశిష్టుడు, ఆగంత విశిష్టుడు, నీత విశిష్టుడు, ఆనీత విశిష్టుడు, మంత విశిష్టుడు, బోద్ధ విశిష్టుడు. కాబట్టి ఆ ఇంద్రియముల యొక్క ధర్మములు తన మీద ఆరోపితం చేసుకునేవాడు ఎక్కడంటే విశిష్టుడయ్యాడు. ఆ విశిష్టుడే జీవుడు అన్నమాట. కాబట్టి ఇంద్రియములతో మమేకమై దేహముతో మమేకమై ఉన్నాడు. కాబట్టి ఇంద్రియముల ద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలకు తానే కారణం కావాల్సి వస్తుంది. దేహము ద్వారా వచ్చే సుఖదుఖాలకు తానే కారణం కావాల్సి వస్తుంది. ఈ విధంగా లోకంలో మానవ సముదాయం అంతా కూడా ఆ విశేషణాలతో సంబంధం పడి ఇంద్రియముల ద్వారా దేహాదుల ద్వారా వచ్చేటువంటి యొక్క వేదనలకు, బాధలకు, సమస్యలకు, అశాంతులకు గురై అలమటిస్తూ ఉన్నారు. అయ్యా అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం, నన్నొక్కడే నీవు ఆశ్రయించు. మాం ఏకం, భగవంతుడు ఒక్కడే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్. ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి నన్ను ఆశ్రయించావు అని చెప్పనంటే నీవు సమస్త పాపాల నుండి విడబడతావు అన్నాడు. సమస్త పాపాల నుండి, సమస్త దుఃఖాల నుండి, వేదనల నుండి, సమస్యల నుంచి, బాధల నుంచి విడబడతావు. మోక్షయిష్యామి, నీకు మోక్షాన్ని ఇస్తూ ఉన్నాను. ఏటి నుండి? దుఃఖాల నుండి, సమస్యల నుంచి, బాధల నుంచి. ఎవరు కోరుకోవటం వల్ల కావాలని చెప్పని వద్దనుకున్న వచ్చి పడుతూ ఉన్నాయి. అవి పోవాలన్న భావంతో ఉన్నాం. ఈ పోవాలన్న భావనయే మోక్షాపేక్ష. మోక్షం అంటే ఏమిటి? విడుదల. దేని నుంచి? ఈ సమస్యల నుంచి విడుదల, ఈ దుఃఖాల నుండి విడుదల, ఈ బాధల నుండి విడుదల, ఈ సమస్యల నుండి విడుదల. ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే నువ్వు ఆ దేహేంద్రియముల యొక్క సంఘాతంలో పడటం కారణంగా వచ్చాయో వాటి యొక్క సంఘాతం విడిచిపెడితే పోతాయి.
అవి నీకు సుషుప్తి ద్వారా కొంతవరకు ప్రాప్తిస్తూ ఉన్నాయి. అది ఉపశమనం మాత్రమే. వాటి యొక్క సంబంధ బాధలు, దుఃఖములు, వేదనలు ఇవన్నీ కూడా సుషుప్తి యొక్క కారణంగా కొంతవరకు ఉపశమిస్తూ ఉన్నప్పటికీ కానీ నీకు శాశ్వతముగా పోయే అవకాశం లేదు. అవి శాశ్వతముగా పోవాలని చెప్పి అన్నట్లయితే మాం ఏకం, నువ్వు నన్ను ఆశ్రయిస్తే ఆ మొత్తం నీకు తొలగిపోతాయి అన్నాడు. మోక్షయిష్యామి మా శుచః, నువ్వు ఇక దుఃఖించవద్దు. ఎప్పుడు నన్ను ఆశ్రయించిన తర్వాత నీకు దుఃఖం అనేది ఉండలేక. తరతి శోకం ఆత్మవితు అన్నాడు. తరతి శోకం ఆత్మవితు. ఆత్మవిత్, ఆత్మను తెలుసుకున్నావా? విత్ అంటే తెలుసుకోవటం, విదజ్ఞానే. కనుక అంతర్ముఖుడవై నీలో ఉన్నటువంటి యొక్క నన్ను, నీకంటే బయట ఉన్న నన్ను కాదు, నీకంటే బయట ఉన్నట్లుగా నన్ను భావించుకుంటూ ఉన్నావు. మాం ఏకం శరణం రజ, ఏమి నన్ను శరణ వెళ్ళటం అని చెప్పనంటే నీలో కాకుండా నీకంటే బయట ఉన్నవాడిగా భావించుకుని పోయావనుకో, అది కూడా దుఃఖ కారణమే. ఏమి నీకంటే నేను అన్యంగా లేను. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రముల యందు ఉన్నటువంటి యొక్క క్షేత్రజ్ఞం ఆత్మను మాం విద్ధి, నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. అక్కడ క్షేత్రజ్ఞం అన్న పదం ఏకవచనం, క్షేత్రేషు అన్న పదం బహువచనం. క్షేత్రే, క్షేత్రయోహో, క్షేత్రేషు సప్తమి విభక్తి బహువచనం. కాబట్టి క్షేత్రములు అని చెప్పినప్పుడేమో బహువచనంలో వాడాడు. మరి ఆ క్షేత్రముల యందు ఉన్నటువంటి యొక్క చైతన్య స్వరూపాన్నేమో ఏకవచనంలో వాడాడు. క్షేత్రజ్ఞం, ఆ క్షేత్రజ్ఞుడిని మాం విద్ధి, ఎవరో కాదయ్యా నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. అందుచేత మాం ఆశ్రయ, నన్ను ఆశ్రయించటం అని చెప్పానంటే ఏమిటి అర్థం? ఎక్కడ నీకంటే బయటికి పోయి నన్ను పొందటం కాదు, నన్ను ఆశ్రయించడం కాదు. నీకంటే బయటికి పోతే నేను నీకు లభ్యమయ్యే అవకాశం లేదు. నీ లోపలికి పోతే నువ్వు నన్ను పొందుతావు. నువ్వు లోనికి పోతే నిన్ను పొందిన నన్ను పొందినట్లే. నీ లోపలికి పోయి నిన్ను పొందిన నన్ను పొందినట్లే. ఎందుకు అంటే నువ్వు నేను వేరుగా లేరుగా. ఏమి నీవే నేను, స్వరూపతః చూస్తే నీవే నేను. ఏమి జ్ఞానీతు ఆత్మైవ మే మతం, జ్ఞానీతు ఆత్మయేవ అంటాడు. జ్ఞానీతు, జ్ఞాని అన్నట్లయితే ఆత్మయేవ, నేనే అన్నాడు. జ్ఞాని అంటే ఒక రూపముగా, నేనంటే మరొక రూపంగా, ఇద్దరంగా లేవు. వాడు ఏదై ఉన్నాడో అదే నేనై ఉన్నాను. అందువల్ల ఏకము అని చెప్పినప్పుడు అక్కడ రెండు చెప్పావనుకో అద్వైతం కుదరదు నీకు. కాబట్టి నీవన్నా నేనే, నేనన్నా నువ్వే ఆడకపోయిన తర్వాత వ్యవహారంలో ఉన్నాం. కాబట్టి ఈ వ్యవహారంలో ఉన్నప్పుడు నేను దేహము అని నువ్వు అనుకున్నావు. కాబట్టి నీ దేహం కంటే నా దేహం వేరుగా ఉంది. అక్కడ నా దేహం అనేది అది మాయా కార్యం, నీ దేహం అనేది అవిద్యా కార్యం. అజ్ఞాన కార్యంగా, అవిద్యా కార్యంగా నీ దేహం వచ్చింది. స్వమాయయా సంభవామి, నా మాయా కార్యంగా నాకు ఈ దేహం వచ్చింది. కానీ లోకంలో మానవుడు ఈ దేహం అనే భ్రాంతిలో ఉన్నప్పుడు నేను వేరుగా ఆయన వేరుగా చూసుకుంటూ ఉన్నాడు. ఈ దేహభ్రాంతి వదిలి లోనకు పోగలిగితే తాను వేరుగా నేను వేరుగా అనేది అక్కడ లేదు. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. అందుచేత ఈ యొక్క విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమగా, విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమగా చెప్పబడేటువంటి యొక్క
ఈ జీవుడు ఈ దేహేంద్రియముల యొక్క సంఘాతం వాటితో ఉండడం కారణముగా ఈ దేహేంద్రియముల యందు ఒక తాదాత్మ్యమును పొంది ఉండటం కారణముగా వాటి యొక్క దుఃఖములు, వాటి సమస్యలు, వాటి వేదనలకు తాను కారకుడుగా కావలసి వస్తూ ఉన్నది అన్నమాట. కాబట్టి జ్ఞాని ఎట్లా ఉన్నాడయ్యా అని చెప్పిన మాట చెప్పుకుంటూ ఉన్నాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగిన కర్మ కుర్వంతి. అందువల్ల గురువు ముఖత తత్వశాస్త్రాధ్యయనం చేసి చక్కగా యోగ మార్గంలో పయనించి బ్రహ్మతత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు ఈ దేహేంద్రియ సంఘాతంలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క క్రియలకు లోను కాకుండా వాటి కేవలం సాక్ష్య మాత్రముగా ఉన్నటువంటి యొక్క విధానం అది రావాలని చెప్పానంటే అంత తేలికైన పని కాదు. నేను సాక్ష్య మాత్రం ఉంటున్నానండి, నేను ఉపన్యాసాలు విన్నాను, మహాత్ములు చెప్పారు, గీతలో ఒకటి ఈ విధంగా చెప్పడం జరిగింది, అవన్నీ నేను విన్నాను, నాకు అంతా అర్థమైపోయింది, నేను సాక్ష్య మాత్రంగా ఉంటున్నాను. నీకు మాటలతో వచ్చేటువంటి సాక్ష్యత్వ భావన వ్యవహారం వచ్చి పడిందా అంటే మొత్తం కొట్టుకుపోతుంది. అందుచేత మంచిదే, విన్న విషయాన్ని జీవితంలో నువ్వు అమలు చేసుకుంటున్నావంటే మంచిదే. కానీ అనుభవరూపంగా వచ్చిన స్థితి స్థిరంగా ఉంటుంది. కేవలం శ్రవణ మాత్రముతో వచ్చినటువంటి యొక్క విధానము కొంతకాలం నడుస్తుంది. వ్యవహారం వచ్చిందా అంటే ఆ మొత్తం పక్కన పెట్టేస్తాడు, రారా చూసుకుందాం అంటాడు. ఆడ ఉండదు. అదే జ్ఞాని ఉన్నది, బ్రహ్మజ్ఞాని ఏ వ్యవహారం వచ్చినా కానీ చెలించకుండగా వాటికి కేవలం సాక్ష్య మాత్రముగా ఉండేటువంటి విధానం ఉన్నదే, అది కాయేన మనసా బుద్ధ్యా కేవలై మనం ఎక్కడ బయలుదేరాము అంటే మన పదం తీసుకుని కేవలై, కైవల్యం కదా, కైవల్య ఉపనిషత్తు. అందువల్ల కైవల్యము అనే పదం తీసుకున్నప్పుడు కేవలత్వమే కైవల్యం. కైవల్యం అనే పదం ఎట్లా వచ్చింది అంటే ఆది వృద్ధిని బట్టి సంస్కృతంలో కైవల్యము అన్నామే కానీ దాని యొక్క స్వరూప స్వభావాలు కేవలత్వం. కేవలత్వము అంటే అక్కడేమీ లేవు, కేవలం నీవు ఏదై ఉన్నావో అదే నీవై ఉన్నావు అని అర్థం. నువ్వు ఏదై ఉన్నావో అదే ఉండటము. నీకంటే అన్యముగా ఉన్నటువంటివన్నీ కూడా రాలి కింద పడ్డాయి, అవన్నీ పడిపోయాయి. ధ్యానంలో ఉన్నప్పుడు నీకంటే అన్యముగా ఉన్నటువంటివి అన్నీ కూడా రాలిపోతాయి, ఉండవు. పసిబిడ్డ చేతికి రూపాయి ఇస్తాం, ఇవ్వరా అంటే వాడు ఇవ్వడు, మొండికేస్తాడు. బలవంతంగా తీసుకోబోయినా వాడు ఏడుస్తాడు. ఆ గుప్పిటిని ఇప్పటివాడు ఆ పసిబిడ్డ రూపాయి నాణ్యం గట్టిగా పెట్టేస్తాడు, ఇప్పడు గట్టిగా పెట్టేస్తాడు. నువ్వు తీసిన వేళ్ళు మళ్ళీ వేళ్ళు ముడుస్తూ ఉంటాడు, ఏడుస్తాడు. నిద్రపోయాడా అంటే అదే రాలిపోతుంది. వాడు నిద్రపోయాడు అంటే ఆ రూపాయి రాలిపోతుంది. అట్లాగా మనం పసిబిడ్డలం గట్టిగా పట్టుకున్నాం. ఏది ఈ దేహేంద్రియ సంఘాతాలన్నింటినీ కూడా గట్టిగా పట్టుకున్నాం. అవన్నీ ఎప్పుడు రాలిపోతాయి అంటే యోగ నిద్రలో మొత్తం రాలిపోతాయి. మామూలు నిద్రలో అప్పుడు రాలుతున్నాయిగా, మామూలు నిద్రలో కూడా రాలిపోతా ఉన్నాయి. యోగ నిద్ర అయితే మొత్తం రాలిపోతాయి.